సిఐడి కోర్టులో పిఎస్ఆర్ ఆంజనేయులు 2 పిటిషన్లు దాఖలు చేశారు. ఒకటి, న్యాయవాదులతో తనకి ములాఖత్కి అనుమతించాలి అని కోరారు. సాధారణంగా న్యాయవాదులతో ములాఖత్కి ఒప్పుకోవాలి, మరి ఎందుకు ఒప్పుకోవట్లేదు. అలాగే జైల్లో సంధ్యావందనానికి అనుమతి ఇవ్వాలంటూ మరొక పిటిషన్ దాఖలు చేశారు. సాధారణంగా ఈ పిటిషన్లు వచ్చినప్పుడు కౌంటర్ దాఖలు చేయమని చెప్పి జైలు సూపరింటెండెంట్కి హైకోర్టు లోకల్ కోర్టు ఆదేశిస్తుంది. ఆ కోర్టు ఆదేశాల తర్వాత వాళ్ళు ఏం జరుగుద్ది అనేటటువంటి చూడాల్సి ఉంది. ఓవరాల్గా మొన్న ఏదైతే పోలీసులు అడిగినప్పుడు చాలా నిర్మోహమాటంగానే ఉన్నారు, అలాగే న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినప్పుడు నిర్మోహమాటంగానే ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో చేయడానికి కావాల్సినటువంటి అటు హైకోర్టులో చేయాల్సినటువంటి స్టెప్స్, ఇతర అంశాలకు సంబంధించి మాట్లాడడానికి గాను, తన వాళ్లతో ఏమేం చేయాలని చెప్పడానికి కానీ తనకి లాయర్ల ములాఖత్ని అనుమతించమన్నటువంటిది కోరినటువంటిది. కోర్టు సహజంగా ఇట్లాంటి దానికి ఏం అభ్యంతరం పెట్టదు. ఇటు ప్రభుత్వమైన అభ్యంతరం పెట్టడానికి దాంట్లో ఉండదు, అసలు ప్రభుత్వానికి సంబంధం ఉండదు. దాంట్లో ప్రభుత్వం సంబంధం వల్ల సంధ్యావందనానికి అది జైలు అధికారులు కాదని చెప్పడానికి ఏముండదు. మరి ఏం చేస్తారో చూద్దాం.